ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 రాసుల వాళ్ళు మే నెలలో కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. ఎందుకు అంటే 6 గ్రహాలైన రాహువు, కేతువు, బృహస్పతి, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ప్రస్తుతం వేరే రాశుల్లోకి వెళ్తూ ఉన్నారు. సో దీనివల్ల కొన్ని రాసులకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. సో ఆ రాసులకైతే అద్భుతంగా ఉంటుంది, పట్టిందల్లా బంగారమే అంటున్నారు. వాటిలో మొదటగా సింహరాశి. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది, వివాహ ప్రతిపాదనలు చాలా వస్తాయి, మేధస్సుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ నెల ఈ రాశికి చాలా లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో కుటుంబంలో సంతోషం ఉంటుంది, అనుకోకుండా ధనం లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తులతో అధిక పరిచయాలు కూడా వీళ్ళకి ఏర్పడతాయి. ఇక తులారాశి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక వాతావరణం వైపు ఆసక్తి అనేది వస్తుంది. సమాజ సేవలో పాల్గొంటారు. ఏ పనినైనా అదృష్టం తోడుండి చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు. దాంపత్య జీవితంలో వీళ్ళ జీవిత భాగస్వామితో అనుబంధం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనులు చేస్తే ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. ఈ నెల మొత్తం ఈ రాశికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏ పనిలో అయినా తొందరపాటు అనేది చేయకండి, సలహాలు తీసుకోండి. వృషభ రాశి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు. అలాగే భవనాన్ని, వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం వీళ్ళకు ఉంటుంది. అన్ని ఆర్థిక సమస్యలు వీళ్ళకి తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఈ 3 రాశులకైతే మే నెలలో అద్భుతంగా ఉంటుంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.